జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒడిసినాయి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక ఇంకేమున్నది, హైడ్రా కూల్చివేతలు ఇంకో పక్క సురువు చేసింది సర్కారు. పేదోళ్ల ఇండ్లు గూలగొట్టుడుకు బుల్డోజర్లను కదిలిచ్చిందట. ఇక ఎప్పటి తీరుగానే ఇండ్లు కూలిపోతున్నోళ్ళు కుమిలిపోకుండా ఏడ్చే ఏడుపులు, శాపనార్థాలు, లబో దిబో మొత్తుకునుడు, పెడబొబ్బలు సురువైనవి. నడీశర్ల పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న జోలికి హైడ్రా పోకుండా ఈ బీదాబిక్కి జనాల మీదకే బుల్డోజర్లను తీసుకొని వస్తున్నది. ఎందుకంటే పెద్దోళ్ళు నడీశర్ల పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్న వాళ్ళది న్యాయమే, కానీ పేదోళ్ళు మాత్రం చెరువు శివారు ప్రాంతంలో చిన్న గుడిసె వేసుకున్నా క్షమించరా అని నేరం. కాబట్టి వెనక ముందు ఆలోచన చేయకుండా కూలగొడుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ఏరియా నల్ల చెరువు రేవుకున్న ప్రకాష్ నగర్ లో జరుగుతున్న కూల్చివేతలు ఇక ఇది ఎప్పటికీ ఉండేటట్టే కొడుతున్నదని అంటున్నారు జనాలు. ఏరి కోరి ఎంచుకొని పేదల ఇండ్లు కూలగొట్టే కార్యం ఇంకో 3 ఏళ్లు ఉండేటట్టే ఉన్నది అని అంటున్నారు కాంగ్రెస్ సర్కారు పనితనం తెలిసిన పబ్లిక్. ఏపీ డిప్యూటీ సీఎం పవనాలకు తిక్కున్నది కానీ దానికి లెక్క లేదు, పత్రం లేదన్నట్టే మాట్లాడుతున్నాడు. అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి పవనాలు ఇస్తాయనేది విన్నాం కానీ ఈ పవనాలు సార్ మాత్రం దిక్కు దిశ ఏం లేకుండా ఎటు పడితే అటే మాట్లాడుతున్నాడు. సార్ సంగతి మాకు తెలుసు, మాగా ఎరికే గాని ఇప్పుడు ఏమన్నాడో చెప్పంటారా? అయితే ఈ తిక్కకు లెక్కలేని మాటలు ఒక్కసారి నుండి. విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఇగురంగల్లా మొగోడు మగురం లేని ఇల్లు కట్టి 20 ఏళ్ళు బతికిండు అన్నట్టే ఉన్నది పవనాలు సార్ మాటలు. మరి లేకుంటే కోనసీమ కొబ్బరి చెట్ల పచ్చదనం చేయబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇడిపోయిందట. అంటే తెలంగాణలో కోనసీమకు పోయి అడ్డికి పావుశారు అన్నట్టు భూములు తీసుకొని స్టూడియోలు కట్టుకున్నారా? పచ్చడ బేరాలు చేసి పత్రికా ఓనర్లు అయినరా? కోనసీమలో కొత్త కొత్త ఆఫీసులు కట్టుకున్నారా? ఏ ఆఫీస్ మెట్లెక్కినా ఎదురైనరా మా వాళ్ళు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టి కోనసీమను దోసుకున్నారా? సారవంతమైన భూములను అగ్గువ సగ్గువకు కొని ఆంధ్ర రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేసిండ్రా? ఏం చేసిండ్రు తెలంగాణలు? మా దిష్టి ఎందుకు తాకుతుంది పవనాలు? ఇంకేమన్నావు మళ్ళొక్కసారి పలుకు. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏమైనా తాడు బంగారం ఉన్న మాటలేనా? తాకత్ లేనోడు తరిక లేని మాటలు చెప్పినట్టే ఉన్నది నీ వ్యవహారం. కోనసీమ కొబ్బరిని చూసి తెలంగాణలో కళ్ళు మండినాయి, నరదిష్టి తలిగి నాశనం అయినట్టు చెప్తున్నావు. అసలు నీకు తెలంగాణ ధన సంపత్తి తెలుసా? నీ అయ్యలు తాతలు పుట్టని కాలంలో తెలంగాణ సంపన్న ప్రాంతం. నువ్వు చెప్తున్న కోనసీమ ప్రాంతం చీకట్ల బతుకుతున్న కాలంలో హైదరాబాద్ లో కరెంటు లైట్లు చెమక్ చెమక్ అని మెరిసినాయి. ఇక్కడ సపరేట్ కరెన్సీ ఉండేది, సపరేట్ రైల్వే ఉండేది, సపరేట్ తాకత్ ఉండేది. అంతేకాదు ఇక్కడి జనాలు ఎండకు పోయేటోళ్లను నీడకు పిలిచి చల్లటి నీళ్ళిచ్చే గుణం ఉన్నోళ్ళు, ఆకలని వచ్చిన వాళ్లకు కడుపు నిండా అన్నం పెట్టే దిల్దారు మనుషులు. అంతెందుకు, తెలంగాణ గురించి నువ్వు దేడి దిమాకు మాటలు మాట్లాడినా నీకు ఫ్యాన్స్ ఉంటారు ఇక్కడ. అసొంటోళ్ళ నరదిష్టి ఎక్కడో ఉన్న కోనసీమకు వచ్చి పడితే కొబ్బరి చెట్లు మాడిపోయినాయి. ఏం మాట్లాడుతున్నావు పవనాలు? మా నరదిష్టి కోనసీమకు పట్టుడు కాదు. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటినా మీ ఆంధ్రోలు జనిగల తీరుగా పట్టుకొని వదులుతలేరు, ఇంకా మా మీదన పడి ఏడుస్తున్నారు. మీ పీడ ఎన్నడూ ఇరుగడవుతుందో ఏమో అని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు నీ మాటలు విన్నాక.